ద లార్డ్. పచ్చిక బయలాన్ని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని ప్రతి వారం చూడండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ఈ సమయంలో మన దైవజనులు రెవరెండ్ డీజీ స్వరూప్ బాబు గారు వాక్య వర్తమానాన్ని అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో పచ్చిక బయలు వీక్షకులందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పచ్చిక బయలు పరిచర్య ద్వారా అనేక మంది బలపరచబడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు పంపిస్తున్న ఎస్ఎంఎస్లు, ఈ ఫోన్ కాల్స్, వీటన్నిటిని బట్టి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డారా, మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 1వ వచనంలో ఓ చక్కని మాట కనబడుతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రభువా, ఇదిగో మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని ధ్యానం చేయించు ఉంటుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉన్నట్లు సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఈ పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను చాలా చక్కని విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఇది ఈ రోజుల్లో చాలా అవసరమైనటువంటిది. ఏంటది అనంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కును. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు అనేటువంటి మాటకి తెలుగు భాషలో ఉన్నటువంటి ఇల్లు అనే మాటకి ఇంగ్లీష్లో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి హౌస్ అని, ఇంకొకటి హోమ్ అని అంటారు. హౌస్ అనగా ఈ ఇటుకలు, సిమెంట్లతో కట్టబడిన నిర్మాణం. హోమ్ అనగా భార్య, భర్త, పిల్లలు వీళ్ళందరూ కలిపినటువంటిది హోమ్. అయితే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును. ఏంటది కట్టుకునేది అనంటే, ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానవంతురాలుగా ఓ చక్కని ఇల్లు కట్టుకోవాలి అనంటే ఓ చక్కని స్త్రీ, జ్ఞానం చాలా అవసరం. కాబట్టి జ్ఞానవంతురాలు అయితేనే తన ఇల్లు కట్టుకుంటారు. మూఢురాలు తన ఇల్లు, తన సంసారం, తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన గృహాన్ని వీధుల పాలు చేసుకుంటుంది, నవ్వుల పాలు చేసుకుంటారు, ఊడబెరుక్కుంటారు. అయితే దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఈ వాక్యాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే, దేవుని బిడ్డారా, భర్తలకు సాటి అయినటువంటి రీతిలో చక్కగా స్త్రీలైనటువంటి వారు ఏమాత్రం తీసిపోనటువంటి విధానంలో మరి స్త్రీలు కూడా ఓ ప్రత్యేకమైనటువంటి బలాన్ని సంతరించుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాంటి వాటిలో మనం చూస్తే షేరా, రిబ్కా, రాహేలు ఇలాంటి స్త్రీలు పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే పితరుల కాలంలో తమ భర్తలకు సాటిగా, సమానంగా వారు కూడా పనిచేసినట్లుగా, నిలవబడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలోంచి మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఇశ్రాయేలును విడిపించడం విషయంలో మీ విడుదల కొరకు దేవుడు మోషే, అహరోను అని చెప్తూ మళ్ళీ ఇంకొక మాట చెప్పుకొని వచ్చాడు, మిరియాములను పంపినాను. దేవుని బిడ్డలారా, అనగా మోషే, అహరోనులతో పాటుగా మిరియాము కూడా అనేటువంటి మాట. అంటే ఎక్కడ ఇలాగా అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి, బానిసత్వంలో నుంచి, దాస్యంలో నుంచి విడుదల పొందడానికి మోషే, అహరోనులు అయినటువంటి వారు ఓ చక్కని నాయకులుగా ఉన్నారు. ఆ నాయకత్వంలో మోషే, అహరోనులతో పాటుగా మిరియాము కూడా ఉన్నట్లుగా మనము ఆ విషయాన్ని మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డారా,
స్త్రీలైనటువంటి వారు చాలా చక్కగా ఈ యొక్క పురుషులతో పాటు సమానంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా తర్వాత జనరేషన్లోనికి వచ్చేసరికి న్యాయాధిపతుల కాలంలో కూడా స్త్రీలు పురుషులతో పాటు సమానంగానే గుర్తించబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి వారిలో దెబోరా అనేటువంటి ప్రవక్త్రి, అక్కడ ఆమెను కూడా మనం చూసినప్పుడు దేవుని బిడ్డారా, దెబోరా కూడా చాలా ఆ న్యాయాధిపతుల వరుసలో స్త్రీగా దెబోరా చాలా చక్కని పాత్రను వహించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే స్త్రీలు ఇటు దైవికంగాను రాజకీయ పరంగాను సామాజికంగాను దేవుని బిడ్డలారా అనేక విషయాల్లో స్త్రీలు చాలా చక్కగా గుర్తించబడ్డారు. రాజరికంలో కానీ రాజకీయంలో కానీ ఇలాంటి వాటిలోనికి మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు 2 రాజ్యాలుగా విడిపోయినాయి కదా. ఆ విడిపోయినటువంటి 2 రాజ్యాల్లో ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం మనకు కనబడుతుంది. ఉత్తర రాజ్యంలో యెజబెలు చక్కని రాజరికాన్ని రాజకీయాన్ని కూడా చేసినట్లుగా మనము గుర్తిస్తూ ఉన్నాం. అలాగే దక్షిణ రాజ్యానికి వచ్చేసరికి అతల్య అనేటువంటి స్త్రీ, అంటే స్త్రీలు అయినటువంటి వారు ఈ భారతదేశంలో కానీ లేకపోతే ఈ సమాజంలో ఓ ప్రత్యేకమైనటువంటి స్థితిని వారు సంతరించుకోగలిగినారు అనేటువంటిది మనకి అర్థమవుతోంది. అంచేత స్త్రీలు అయినటువంటి వారు ఏమాత్రం తీసుకోవడానికి వీలు లేనటువంటి రీతిలో దేవుడు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని దేవుడు కల్పించినాడు. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి కూడా మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో ఈ రోజుల్లో చాలా చక్కని సక్సెస్ఫుల్గా ఉండేటువంటి ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ కనబడుతున్నాయి సమాజంలోని అనంటే దానికి కారణం స్త్రీలే. వారు విశ్వాసం సంబంధాన్ని బట్టి ప్రార్థనా జీవితాన్ని బట్టి వారు ఇప్పుడున్నటువంటి ఈ క్రీస్తు శకములో క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే క్రైస్తవ సమాజానికి స్త్రీలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కనబడుతున్నారు. ప్రతి క్రైస్తవ గృహానికి కలిగేటువంటి విజయము వెనక ప్రార్థనాపరులైనటువంటి స్త్రీలు ఉండబట్టే ఒక మంచి క్రైస్తవ కుటుంబాలు ఈ సమాజంలో కనబడుతున్నాయి. మంచి ప్రార్థనాపరులైనటువంటి వ్యక్తులు, స్త్రీలు, కుటుంబాలు ఉన్నాయి. రెండవదిగా వారి జ్ఞానంతో తమ గృహాలను కట్టుకోబట్టే ఇలాంటి క్రైస్తవ కుటుంబాలు కనబడుతున్నాయి. సో దేవుని బిడ్డలారా, అంటే ప్రతి కట్టబడినటువంటి క్రైస్తవ కుటుంబానికి, ఒక క్రైస్తవ ఇంటికి కారణం ఎవరు అనంటే ఒక జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ యొక్క పాత్ర చాలా అధికంగా ఉండబట్టే దేవుని బిడ్డలారా పాత నిబంధనలో కానీ ఇటు క్రొత్త నిబంధనలో కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకతలను మనము చూడగలుగుతున్నాం. ఒక చిన్న విషయాన్ని మనం గమనిద్దాం. ఈ రోజున మీ గృహము జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ వలన కట్టబడినటువంటి గృహముగా, కుటుంబముగా ఉందా? దేవుని బిడ్డలారా, నీ భర్త కానీ నీ పిల్లలు కానీ చాలా సంతోషంగా దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తునందు విశ్వాసములో క్రైస్తవ కుటుంబాలుగా, నాణ్యమైనటువంటి కుటుంబాలుగా ఉండగలిగే కుటుంబాలుగా ఉన్నారా? ఆలోచన చేయండి. ఊరికనే పొద్దున్నే లేవడం, ఏదో ఇల్లు గుమ్మాలు తుడుచుకోవడం, వంట చేసుకోవడం ఇదొక్కటే కాదండి. ఒక స్త్రీ ప్రాముఖ్యమైనటువంటి పాత్ర చాలా అవసరం. అది గృహానికి, సమాజానికి, రాబోయేటువంటి తరానికి కూడా స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, దేవుని బిడ్డలారా, మనం ఒక విషయాన్ని ఆలోచించేద్దాం. మనం ఒక మంచి సక్సెస్ఫుల్గా మన జీవితాలు ఉండాలి అని అంటే జ్ఞానం చాలా అవసరం. జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది. అయితే ఎవరికైనా ఏదైనా సలహా ఇచ్చామనుకోండి, నువ్వేమి నాకు సలహా ఇవ్వక్కర్లేదులే, మాకు ఆ మాత్రం జ్ఞానం లేకపోలేదులే అని మనం అనుకుంటూ ఉంటుంటాం. మనమే చాలా జ్ఞానవంతులమని అనుకుంటూ ఉంటుంటాం. మీరు జ్ఞానవంతులే, కానీ మీరు కలిగి ఉన్న జ్ఞానంలో నేను చెప్పేటువంటిది ఉన్నాయో లేదో ఒకసారి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
అయితే దేవుని బిడ్డారా, ప్రతి స్త్రీ కూడా ఎలాంటి జ్ఞానవంతురాలై ఉండాలి అనంటే దేవుని కృపను వెతికే జ్ఞానం కలిగి ఉండాలి. చాలామందికి చాలా జ్ఞానం ఉంటుంది, కానీ వాళ్ళందరిలోనూ దేవుని కృపను వెతికే జ్ఞానం చాలా తక్కువగా ఉంటారు. దేవుని కృపను వెతకడం అంటే ఏంటి? అలాంటి స్త్రీలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే హన్నా, మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూసినట్లయితే హన్నా అనేటువంటి స్త్రీ అక్కడ కనబడుతుంది. హన్నా, ఎల్కానా, పెనిన్నా, ఇదంతా ఒక కుటుంబం. అయితే ఇందులో ఎల్కానా అనేటువంటి వారికి హన్నా, పెనిన్నా అనేటువంటి 2 భార్యలు ఉన్నారు. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. అయితే తనకు పిల్లలు లేకపోవడాన్ని బట్టి ఈ పెనిన్నా వలన చాలా బాధలకు గురి కాబడుతుంది. చాలా శ్రమలు, సమస్యలు, ఇలాంటివన్నీ కుటుంబంలోనూ తన మనసులోనూ చాలా బాధ కలిగి ఉంది. కాబట్టి ఇలాంటి స్త్రీ ఏ రకంగా ఆలోచిస్తుంది? ఏంటి, దేవుడు నాకు బిడ్డలను ఇస్తలేదు, దేవుడు నా జీవితాన్ని ఎందుకు ఇలా చేస్తాడు, నాకెందుకు ఇలాగా జరిగింది, నాకే ఎందుకు జరగాలి, నేను దేవుళ్ళో బాగానే ఉంటున్నాను కదా అని అనుకుంటూ ఉంటుంటారు. కానీ దేవుని బిడ్డారా, దేవుడు బిడ్డల్ని ఇవ్వాలి అని అనుకున్నట్లయితే ఏదో ఒక బిడ్డనిచ్చి నా మీద ఉన్నటువంటి ఈ నిందను తొలగించు అని అనుకుని ప్రార్థన చేసేవాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఏటేటా షిలోహులో ఉన్నటువంటి మందిరానికి వారు వెళుతూ ఉన్నారు. అయితే వారు వెళుతూ ఉంటుండగా వారు ఒక రోజున వారు వెళ్ళారు. అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత హన్నా చేసిన పని ఏంటి అని అంటే ఏలీ మందిర ద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ ఆ యొక్క స్థలములో ఆమె మనోదుఃఖముతోటి విస్తృతంగా కన్నీరు గారుస్తూ దేవుని దగ్గర తన వేదన అంతటిని చెప్పుకుంటా ఉంది. తన పరిస్థితులన్నీ కూడా దేవుని దగ్గర విన్నవిస్తుంది. ఇంతలో ఏలి అనేటువంటి ఆయన అక్కడికి వచ్చినప్పుడు, ఎందుకమ్మా అంత ద్రాక్షారసాన్ని తాగేసి మత్తురాలు అయిపోయావు అని అంటే, అప్పుడు ఆ హన్నా అంటున్న మాట ఏంటి అని అంటే, అయ్యా నా ఏలినవాడా, నేను మనోదుఖము కలిగిన దానను, అంతేదాని ద్రాక్షారసమునైనను మద్యమునైనను సేవించలేదు నేను అని అంటూ ఆమె తన విచారాన్ని సేవకుని కూడా తెలియజేసింది. అయితే ఆమె ఏ విధంగా దేవుని దగ్గర తన జ్ఞానాన్ని వెతికింది అని ఆలోచన చేస్తే, కృపను వెతికే జ్ఞానాన్ని ఎలా కలిగి ఉంది అని అంటే, అక్కడ మనం చూసినట్లయితే హన్నా ప్రార్థన చేసేటప్పుడు, నీ సేవకురాలనైనా నన్ను మరొక, నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలనైనా నాకు ఒక మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తెర రాకుండా ఎన్నడూ కూడా వానిని నీకే నేను అప్పగిస్తాను అనేటువంటి రీతిలో తన జ్ఞానాన్ని వెతుకుతుంది. దేవుని కృపను వెతికే జ్ఞానాన్ని అక్కడ కలిగి ఉంది. దేవుని బిడ్డలారా, మనము దేవుని కృపకు పాత్రులం అవ్వాలి అని అంటే హన్నా ఎలాగో పాత్రురాలు అయ్యిందో ఆ రీతిగానే నీ భర్త విషయంలో కానీ, నీ బిడ్డల విషయాల్లో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, దేని గురించి అయినా సరే దేవుని కృపకు నువ్వు పాత్రురాలు అవ్వాలి. నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద, నీ గృహము మీద దేవుని కృప ఉండాలి అని అంటే ఆ కృప ఎక్కడ దొరుకుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి. ఆ జ్ఞానం కావాలి. ఆ కృపను పొందుకునే జ్ఞానం కూడా చాలా అవసరం. దేవుని దగ్గర దేవుని కృపను వెతికే జ్ఞానము చాలా అవసరం. చాలామంది దేవాలయాలకు వెళ్ళి వారు నాయకత్వాన్ని వెతుకుతూ ఉంటుంటారు, ఇంకొకటి వెతుకుతూ ఉంటుంటారు, ఇంకొకటి వెతుకుతూ ఉంటారు. వాళ్ళ కోణంలో వారికి నచ్చిన వాటిని వెతుకుతూ ఉంటుంటారు. కానీ దేవుని కృప కొరకు వెతికే జ్ఞానము చాలా అవసరం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటువంటి ప్రతి స్త్రీ కూడా వెతకవలసింది ఏంటి అని అంటే ఆయన కృపను వెతికే జ్ఞానము మనకు చాలా అవసరం. ఆమెకు ఉన్న జ్ఞానములో ఏ జ్ఞానాన్ని కలిగి ఉంది అని అంటే దేవుని కృపను వెతికే జ్ఞానాన్ని కలిగి ఉంది. కాబట్టి ఇశ్రాయేల్ నాయకత్వానికి ఓ పునాది వేసింది. ఎలాగా అని అంటే జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఒక కుమారుని ఇచ్చినట్లయితే వాని మీదకి క్షౌరపు కత్తెర రాకుండా వాని నీకే ఇచ్చేస్తాననేటువంటి ఆ ప్రార్థన ఇశ్రాయేలీయులందరూ కూడా నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, సౌలును రాజుగా చేయడానికి ఈ సమూయేలు అనేటువంటి వాడు, హన్నాకు దేవుడు అనుగ్రహించిన కుమారుడు సమూయేలు ఒక ప్రవక్తగా
ఒక న్యాయాధిపతిగా అతడు చేసినటువంటి కార్యం ఏంటి అని అంటే ఇశ్రాయేలీలకు నాయకత్వానికి ఒక చక్కని పునాది రాయి కింద సమూయేలు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ సమూయేలు ఎంత చక్కని పని చేసినాడంటే ఇశ్రాయేలుకు రాజుగా ఉండేటువంటి వాడిని అభిషేకించేటువంటి మొదటి రాజును నియమించాడు అతడు సమూయేలు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే న్యాయాధిపతిగా ఒక మాదిరికరమైన ప్రవక్తగా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలుకు ఒక చక్కని నాయకత్వపు పునాదులు వేయగలిగినాడు. అంటే ఇలాంటి వాడు ఓ చక్కని పునాది వేశాడు అని అంటే ఆ వెనక తన తల్లి చేసిన ప్రార్థన, ఎలాంటి ప్రార్థన అంటే నువ్వు నా కొడుకును దీవించు, నా కొడుకును గొప్పవాడిని చేయి, నాకు కొడుకుని ఇలాంటిది కాదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కుటుంబంలో ఓ చక్కని వ్యక్తిని ఇవ్వగలిగేటువంటి జ్ఞానాన్ని, అలాంటి ఒక చక్కని బిడ్డను పొందుకోవడానికి దేవుని కృప చాలా అవసరమని ఆ కృపను వెతికే జ్ఞానం ఆమె కలిగి ఉంది. దేవుని బిడ్డలారా, మీకు ఆ జ్ఞానం ఉందా? మీలో ఆ జ్ఞానం కలిగి ఉన్నారా? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆ జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైంది. రెండవదిగా మనం చూసినట్లయితే మరొక జ్ఞానం కలిగి ఉండాలి. అదేంటి? ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి? జ్ఞానవంతురాలంటే ఎలాగుండాలి అని అంటే మొదటిగా మనం చూస్తే దేవుని కృపను వెతికే జ్ఞానం ఉండాలి. రెండవదిగా మనం చూస్తే కుటుంబ సంబంధాలను ఐక్యపరిచే జ్ఞానం కలిగి ఉండాలండి. చాలామంది ఈ రోజున దేవుని బిడ్డలారా కుటుంబాలను విచ్ఛిన్నం చేసేస్తున్నారు, విడగొట్టేస్తున్నారు. పెళ్ళైన వెంటనే తన భర్తతోటి వేరైపోతుంది. ఇక అత్తమామలతో సంబంధాలు లేవు. దేవుని బిడ్డలారా, కుటుంబంతో సంబంధాలు లేవు. ఎవరి కాపురం వాళ్ళే, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే. ఇది వరకు దేవుని బిడ్డలారా ఒక పెద్ద కుటుంబముగా ఉండడం అంటే చాలా ఇది. కానీ ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా అందరూ విచ్ఛిన్నమైపోతున్నారు, విడిపోతున్నారు. పెళ్ళి అవ్వగానే వేరే కాపురాలు పెట్టేసుకుని వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ మనలో ఉండవలసిన, ప్రతి స్త్రీకి ఉండవలసిన ఏ జ్ఞానం కావాలి అని అంటే కుటుంబ సంబంధాలను ఐక్యపరిచే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం చాలామందికి ఈ కాలంలో లేదు. ఈ కాలంలో ఇలాంటి జ్ఞానం లేదు. దేవుని బిడ్డలారా, అమ్మ తిన్నావా అనేటువంటిది కానీ, లేకపోతే అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి, నాన్న వీళ్ళందరూ కలిసి ఓ చక్కగా భోజనం చేయాలనుకునేటువంటి ఆలోచనలు కానీ ఇవేమీ కూడా లేనటువంటి పరిస్థితులే ఈనాడు సమాజంలో ఎక్కువగా కనబడుతున్నాయి. ఒకవేళ మీకు కూడా అలాంటివి ఉన్నాయేమో జాగ్రత్తగా గమనించండి. కుటుంబ సంబంధాలను ఐక్యముగా ఉంచేటువంటి జ్ఞానం చాలా అవసరం. దీనికి చక్కని ఉదాహరణగా మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 16వ వచనము నుండి 16-17 వచనాల్లో మనం చూసినట్లయితే రూతు అత్తతోటి ఈ సమాధానం చెప్తుంది. ఏమని అంటుంది అని అంటే, వాళ్ళిద్దరు భర్తలు చనిపోయినారు. తన తోటి కోడలు ఇంకా భర్త, రూతు భర్త చనిపోయినాడు. నయోమి అంటుంది, అమ్మ మీరిద్దరు వయసులో ఉన్నారు కాబట్టి మీరిద్దరు వెళ్ళిపోయి మీ అమ్మగారు ఇళ్ళకి వెళ్ళిపోయి మరలా పెళ్ళిళ్ళు చేసుకుని చక్కగా జీవితాన్ని జీవించండి అని చెప్పేసి అని అక్కడ నయోమి రూతును చెప్పడం, ఆమెతో కూడా చెప్పడం, తోటి కోడలతో కూడా చెప్పడం అనేటువంటి జరిగినప్పుడు రూత్ అంటుంది, అదేంటి అత్త అలాగంటావు నువ్వు? అదేంటి అత్త అలాగంటావు? నీవు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు చనిపోయిన చోటే నేను కూడా చనిపోయి సమాధి చేయబడతాను. నీ బంధువులే నా బంధువులు. సో ఎంత చక్కని ఆలోచన దేవుని బిడ్డలారా గమనించాలని మనవి చేస్తున్నాం. అంటే రూతులో ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంటే కుటుంబ సంబంధాలను గూర్చి మంచి ఆలోచన కలిగినటువంటి ఆ రూతుగా అక్కడ కనబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే రూతు తన భర్త కుటుంబం పట్ల, ప్రజల పట్ల తన నమ్మకత్వాన్ని వెల్లడి చేసింది. తన భర్త ఊరు, తనకు తెలియని ఊరిలో తన జీవితాన్ని జ్ఞానంగా ఉండేటట్లుగా చేసుకోగలిగింది అని అంటే దేవుని బిడ్డలారా ఎంత చక్కని ఆలోచన. అందుకనే దేవుడు రూతును ఆశీర్వదించడానికి కారణాలు అవే. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా
చాలామంది ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వారికి సంబంధాలు అవసరం లేదు, వారితో సంబంధాలు అవసరం లేదు. వారు అనుకున్నదే వారు చేస్తారు అంతే. ఇది మంచిదా, ఇది చెడ్డదా అనేటువంటి ఆలోచనలు ఏమాత్రం కూడా లేవు. సంబంధాలు తెగిపోయేటువంటి విధానాలను కలిగి ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సంబంధాలను ఐక్యముగా ఉంచేటువంటి జ్ఞానము కలిగినటువంటి రూతుగా ఇక్కడ కనబడుతుంది. రూతు జ్ఞానంతో యేసు పుట్టిన వంశావళిలో పితరుల ఇంటిని కట్టింది. అందుకనే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అని మొదలుపెట్టిన మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో చూస్తే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, ఆ యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను అనేటువంటి అలాగ వంశావళిలు వస్తూ ఉంటుంటే ఆ వంశావళిలో రూతు తన కుటుంబాన్ని కట్టుకోగలిగింది. ఆ పితరుల వంశ వృక్షములో యేసుక్రీస్తు రక్షణ ప్రణాళికలో ఏ కుటుంబాలనైతే దేవుడు ఎన్నిక చేసి ఆ వంశవృక్షాన్ని ఏర్పాటు చేసినాడో ఆ వంశవృక్షములో యేసుక్రీస్తు వంశావళిలో దేవుని బిడ్డలారా రూతు తన కుటుంబాన్ని కూడా కట్టుకోగలిగే జ్ఞానాన్ని ఆమె కలిగి ఉంది. దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాం. నా రాక వలన ఏమాత్రం ఇబ్బంది కలిగి ఉండకూడదు, కాబట్టి ఈ కుటుంబానికి దేవుడు నన్ను ఒక చక్కని భార్యగా లేకపోతే కోడలుగా నన్ను ఈ స్థలానికి తీసుకుని వచ్చాడు. ఈ కుటుంబ వంశావళిని కట్టే బాధ్యత నాది. అందుకు సంబంధించినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి జ్ఞానాన్ని నేను కలిగి ఉండాలనేటువంటి ఆలోచన రూతులో ఉండబట్టే దేవుని బిడ్డలారా తన కుటుంబాన్ని తన ఇంటిని అంత చక్కగా కట్టుకోగలిగింది. ఈ రోజున దేవుని బిడ్డలారా మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే రూతు కట్టినట్లుగా దేవుని బిడ్డలారా కుటుంబ సంబంధ బాంధవ్యాలను ఐక్యపరిచేటువంటి జ్ఞానం మనకు చాలా అవసరం. అలాంటి జ్ఞానము చాలా మందికి లేదు. గనుకనే ఆ జ్ఞానాన్ని మనము పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. చివరిగా ఇంకొక మాటని చెప్పి నేను ముగిస్తాను. చివరిగా మనం ఆలోచన చేస్తే ఇంకొక జ్ఞానం, మొదటిది ఏంటి? దేవుని కృపను వెతికే జ్ఞానం ఉండాలి. రెండవదిగా కుటుంబ సంబంధాలను ఐక్యపరిచేటువంటి జ్ఞానం ఉండాలి. మూడవది దేవుని చిత్తానికి లోబడే జ్ఞానం ఉండాలి. దేవుని చిత్తానికి లోబడే జ్ఞానము చాలా అవసరం. దేవుని బిడ్డలారా ఇది మనము చూసినట్లయితే లూకా సువార్త మొదటి అధ్యాయంలో 38వ వచనంలో మనకు కనబడతా ఉంటుంటుంది. ఏంటది? అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే యోసేపుకి మరియా ప్రదానం చేయబడింది. దేవుని బిడ్డలారా ఆడపిల్లలు, ఈ కాలం ఆడపిల్లలైనా ఏ కాలం ఆడపిల్లలైనా వారికంటూ ఒక చక్కని మనసు ఉంది. ఆ మనసుకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆశలు ఉంటాయి. ఓ చక్కని వివాహము, ఓ చక్కని కుటుంబ జీవితం, భర్తతో జీవించాలి, భార్యతో జీవించాలి. కాబట్టి ఇలాంటి మనసు ఆలోచన కలిగినటువంటి కుటుంబం ఈమె కూడా ఓ చక్కని ఆలోచన చేస్తుంది. తన మనసులో చాలా చక్కని డిజైన్ చేసుకుంటుంది. తన కుటుంబం కొరకు చక్కని ఆలోచన విధానాన్ని కలిగి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో యోసేపుతో మంచి ఆలోచన కలిగి ఉన్నప్పుడు చక్కగా దేవుని దూత సడన్గా అనుకోకుండా వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పింది. ఏంటా శుభవచనం ఏంటా అని చెప్పేసి అని అనుకుంటుంటే నీవు దేవుని వలన కృప పొందితేవి అని చెప్పేసి ఏమని అంటున్నావు, నీవు గర్భం ధరించే కుమారుని అంటావు, పుట్టబో శిశువు పరిశుద్ధుడు అని అంటే మరి అంటుంది. ఇదేంటి, ఇది ఎలాగ సాధ్యం? నేను పురుషుని ఎరగని దాన్నే ఇది ఎలాగ సాధ్యం అంటే పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అన్నటువంటి మాటలు అన్నీ చెప్తా ఉంటుంటే ఇప్పుడు తను ఫిజికల్గా తను కట్టుకున్నటువంటి ఆలోచన విధానం, తన మానసిక స్థితి, ఇక్కడ ఆధ్యాత్మిక స్థితి, ఈ రెండాట్ల మధ్య ఉన్నటువంటి పోరాటంలో మరియ మనసు నలిగిపోతా ఉంది. ఏం చెయ్యాలి? ఇటు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలా, లేకపోతే తనతో ఎంగేజ్మెంట్ అయిన యోసేపు తోటి తన జీవితాన్ని ఏ రకంగా కలలు కానీ కట్టుకుందో ఆ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలా, ప్రాముఖ్యత ఇవ్వాలా అనేటువంటి ఈ యొక్క సందిగ్ధంలో ఆమె జీవితం పడిపోయినప్పుడు దేవుని బిడ్డలారా ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే ప్రభు చిత్తాన్ని వెతికే జ్ఞానాన్నే ఆమె సంతరించుకుంది.
అదేంటి అని అంటే, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఎంత బాధాకరమైనటువంటి విషయం అని అంటే, దేవుని బిడ్డలారా, మరియ సమర్పణ ఎలాగుంది అని అంటే చాలా బాధకరమైంది, దుఃఖంతో కూడినటువంటి పరిస్థితి. ఎందుకనంటే అంతవరకు తను కట్టుకున్నటువంటి ఆ కోట గోడలన్నీ కూడా అలా కూలిపోయినాయి అన్నమాట. చాలామంది మనకు కలిగేటువంటి పరిస్థితులకు, మన జీవితాలకు ఎదురయ్యేటువంటి పరిస్థితులకు, ప్రయోజనాలకు మనము దేవుని చిత్తాన్ని వదిలేయడమే చాలా ఈజీ అయిపోయింది. మానవ చిత్తాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆమె ఆంతర్యమును పొందలేనటువంటి బాధలో విడవబడిందన్నమాట. దేవుని బిడ్డలారా, ఆమె ఎంతో ఆంతర్యంలో ఎంతో బాధ, వేదన ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని చిత్తములోనికి ఆమె రాగలిగింది. దేవుని బిడ్డలారా, రోజు తను వేదన చెందేలాగున నా జీవితాన్ని అంతటినీ నాశనం చేసేవు ప్రభువా, నా జీవితం అంతా పాడు చేసేసావు ప్రభువా అని వేదన చెందేలాగున ఆమె తన జీవితాన్ని దేవునికి సమర్పించలేదు. ఎలాంటి సమర్పణ కలిగి ఉంది అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు ఆశించినట్లుగా దేవుని బిడ్డలారా ఆమె తన జీవితాన్ని దేవునికి సమర్పించింది, దేవుని చిత్తానికి ఇచ్చేయింది. అందుకనే దేవుని బిడ్డలారా, మరియ ఎంత జ్ఞానము కలిగినటువంటిది అని అంటే, యేసు యొక్క సార్వత్రిక కుటుంబం అనే ఇంటిని కట్టగలిగింది. యేసుక్రీస్తు యొక్క సార్వత్రిక కుటుంబాన్ని అనే ఇంటిని కట్టడానికి దేవునికి తన్ను తాను లోబరుచుకుంది. దేవుని చిత్తానికి లోబడే జ్ఞానం. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే, దేవుని మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగుందా, మీరు నన్ను అడగండి నేను ఇస్తాను అని అన్నాడు. ఒకవేళ నీ జీవితం, నీ కుటుంబం చక్కని కుటుంబంగా కట్టబడాలి అని అనుకుంటే గనక నీలో ఉండవలసిన లక్షణాలు మరలా చెప్తున్నాను. దేవుని కృపను వెతికే జ్ఞానాన్ని కలిగి ఉండండి, కుటుంబ సంబంధాలను ఐక్యపరిచే జ్ఞానాన్ని కలిగి ఉండండి, దేవుని చిత్తాన్ని వెతికే జ్ఞానం కలిగి ఉండండి. ఇలాగున జీవించాలన్న ఆశ నీలో ఉండి, ప్రభువా నాకు సహాయం చేయండి అంటే దేవుడు తన జ్ఞానంతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపా దేవుడు మీకు, మనందరికీ, ఈ సార్వత్రిక కుటుంబానికి దేవుడు అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంత మంచి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, కృపతో జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించి కాపాడి రక్షించండి, బలపరచండి, మేలు చేసి మహిమ పొందండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ జీవంతో నింపి నడిపించమని క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి దీవెన, కృపా, సమాధానాలు మనందరికీ తోడైండి కాపాడును గాక. ఆమేన్. మీరు ఒకవేళ ఎప్పుడైనా మిస్ అయినట్లయితే ఆ యూట్యూబ్లో ఆ కార్యక్రమాలను చూస్తూ ఉండండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. మా చిరునామా రెవరెండ్ డిజి స్వరూప్ బాబు, పచ్చికబయలు, ఎమాన్యుయల్ బ్యాప్టిస్ట్ ఆలయము, ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక 2-3-55 పిఠాపురం 533450. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. ఫోన్ నెంబర్ 9848591119. మా ఈమెయిల్ ఐడి reverend swarup babu@gmail.com.